రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నగరి పర్యటన చేశారు. సో నగరికి వస్తున్నాడు కదా, నగరికి ఏమైనా చేస్తాడేమో, లేదా చిత్తూరు జిల్లాకి ఏమైనా చేస్తాడేమో, లేదా రాయలసీమకి ఏదైనా చేయడానికి అనౌన్స్ చేయడానికి వచ్చాడేమో అని అందరూ ఎదురు చూశారు. నేను కూడా ఎదురు చూసా. పాపం చాలా షో చేద్దామని వచ్చాడు, కానీ షో అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ చంద్రబాబు నాయుడు అబద్ధాలు వినలేక జనాలు సగం దారి వరకు తీసుకొస్తే సగం దారి నుంచే పారిపోయారు. నాయకులు పట్టుకున్నా నిలబడే పరిస్థితి లేదు. మీటింగ్ వరకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చిన కొంతమంది కూడా చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకి చెవుల్లో రక్తం కారి పారిపోవటం మీరంతా కూడా చూసుంటారు. ఎందుకంటే జాతి మీడియాలో అవి చూపించరు, జాతి మీడియాలో డబ్బా కొడతారు. కానీ అసలైన మీడియా చూశారనుకోండి, అక్కడ ఉన్న రియాలిటీ మీకు తెలుస్తుంది. డబ్బా తప్ప ₹1 డబ్బు కూడా నగిరి నియోజకవర్గానికి ఉపయోగపడేది లేదు అనేది అర్థమవుతుంది. అండ్ ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాదు, అప్పులాంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు. కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర కానీ స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. అండ్ ముఖ్యంగా నగిరిలో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఈ 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు. అందుకే ఏం చేస్తారు, ఆ మీటింగ్కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ని, పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలిసి ఉంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడ్డెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్తో పాటు అన్ని ఫెసిలిటీస్ని కూడా ఆ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకొని అటు పక్క పోకుండా మీటింగ్లోనే కూర్చోవడం మనం అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, చెప్పుకోవడానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఈ నగరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అపోజిషన్లో ఉన్న బాను గాని వాళ్ళ నాన్న గాని ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరి విషయానికే ఎత్తుకోండి. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటి వరకు రెంటెడ్లో ఉన్నాయి, జగనన్న హయాంలో మేం కట్టినవి. డయాలసిస్ సెంటర్ జగనన్న ఆశీస్సులతో మేం కట్టినవి. పార్క్ మేం కట్టినది. ఎలక్ట్రిక్ క్రిమినేషన్ సెంటర్ మేం కట్టినది. టెంపుల్స్ మేం కట్టినది. పాలిటెక్నిక్ కాలేజ్ పుత్తూరులో మేం కట్టినది. షాదీ మహల్ మేం కట్టినది. టీటీడీ ద్వారా వడమాలపేటలో కళ్యాణ మండపం కట్టాము. ఇప్పుడు నగిరి రూరల్లో బుగ్గాగ్రహారం దగ్గర మేమే కట్టాము. నిండ్రలో టెంపుల్ కట్టాము. సబ్స్టేషన్లో ఐటీ కాలేజ్ కట్టినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి కొన్ని వందలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నీ కూడా చెప్పుకోవడానికి, విలేజ్ క్లినిక్లతో సహా, రోడ్లు, డ్రైన్లు, పేదవాడికి ఇళ్లతో సహా ఇవి మేము చేశామని గర్వంగా చెప్పడానికి, చూపించడానికి ఉన్నాయి. కానీ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టి కూడా ఈ నగిరి నియోజకవర్గానికి చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు. ఎంత సిగ్గుచేటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. అండ్ ఈరోజు ముఖ్యంగా చింతపట్టులో మీటింగ్ పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడుతో. గత 3-4 రోజులుగా కలెక్టర్ గారు ఆ ప్రాంతంలో తిరిగితే జనాల మధ్యలో వచ్చిన వ్యతిరేకత చూసి పారిపోయారు కలెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి ఎన్నికల ముందు వస్తారు చంద్రబాబు నాయుడు, మీకు ఖచ్చితంగా ఈ టెక్స్టైల్ పార్కు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానంటాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు. మొన్న ఎలక్షన్లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ని నిలదీశారు. అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు. మొన్న అయితే ఏకంగా జియోనే చేశారు. ఇక్కడున్న మా అమాయకులైన చేనేత కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి, ఇక్కడ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పని చేయడు, మనుషులకు కనిపించడు, ఫోన్లు ఎత్తాడు.
వాడిని కూడా పొగడేశారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా సాధ్యం? జగనన్న చేయలేని నేను ఎలా చేస్తాడు? కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పిల్లల చదువు కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, వాళ్ళకి పక్కా ఇళ్ల కోసం కానీ ఇంత చేసిన వ్యక్తి చేనేత కార్మికులు కోవిడ్లో కూడా స్కూల్ యూనిఫామ్స్తో దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా యూనిఫామ్ల ఆర్డర్లు ఇచ్చారు. నేతన్న నేస్తం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఏకంగా ఇక్కడున్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడున్న వాళ్ళని కాపాడితే అన్నిటినీ నాశనం చేసేసిన వీళ్ళు. ముద్దుకృష్ణ నాయుడు నాశనం చేశాడు. మున్సిపాలిటీయే లేకుండా చేస్తాం మేము అధికారంలో వస్తే, మీరు పన్నులు కట్టొద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు. ఈటీపీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి, అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు. అధికారంలోకి 2014లో వచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీ క్యాన్సిల్ అవ్వలేదు. ఈటీపీ ప్లాంట్లో కనెక్షన్ ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఎక్కడ బోర్లు వేసినా రంగు నీళ్లతో, కెమికల్ నీళ్లతో ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజ్ వస్తూ, ప్రతి ఒక్కరికి కిడ్నీల ప్రాబ్లం వచ్చి డయాలసిస్ కోసం పరుగులు తీసే పరిస్థితి. ముద్దుకృష్ణ నాయుడు ఆయన కొడుకు ఉన్న అతను ఎమ్మెల్యేగా నాశనం చేసేసి ఈరోజు ఏదో ఆయన పుట్టినప్పటి నుంచి పార్టీకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసమే పనిచేశాడు, ప్రజల కోసమే బతికాడని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తుంటే నగిరి ప్రజలు అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏంట్రా ఇంత సిగ్గు లేకుండా, కన్నార్పకుండా ఎలా వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పగలరు అనేసి. చాలా బాధాకరం ఏంటంటే అసలు చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి ఏం చేయలేదు. ఈరోజు నగిరి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకొని వచ్చాడో నాకు తెలీదు. ఇక్కడ చెరుకు రైతులు ఎక్కువగా ఉంటారు. ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి తన బినామీలకి అప్పచెప్పడం కోసం చెరుకు రైతుల్ని సర్వనాశనం చేశాడో మనం అందరం చూసాం. మొన్న అధికారంలోకి వచ్చాక మామిడి రైతులను కూడా ఎలా సర్వనాశనం చేశాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చేంత వరకు ఈ జిల్లాలో పుట్టి జిల్లా వాసుల వల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఈ మామిడి రైతులు నాశనం అయిపోతున్న విషయం తెలీదా? జగనన్న వస్తున్నాడంటే అప్పుడు అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకొని అడావిడిగా అమౌంట్ అనౌన్స్ చేశారు. చేసిన అమౌంట్ ఈ రోజు వరకైనా ఇచ్చారా? ఇంకా 40,000 మంది రైతులకి 360 కోట్ల బకాయిలు అలాగే ఉంటే వాటి గురించి ఏమీ ఈరోజు మాట్లాడు. మళ్ళీ కూడా సీజన్ వస్తుంది, అసలు మామిడి చెట్లు నరికేసుకుంటున్నారు రైతులు. ఈయన ఉన్నంత వరకు మనకి ఏ ఉపయోగం లేదు. మనం పెట్టిన నీళ్ళకి మోటార్ వేసిన కరెంటు ఖర్చు కానీ ఆ ఎరువుల ఖర్చు కానీ లేదా ఆ మందుల ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా చంద్రబాబు నాయుడికి? ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్లో చెప్తాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్గా చెప్తాడో అబద్ధాన్ని. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6లో మొదటిది ఏంటి? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు 19 నెలలకి ఎంత అయింది? దాదాపుగా 45,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి. వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా. మరి సూపర్ 6లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్, మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు? ఇక రెండోది 2 కోట్ల మంది మహిళలకి ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి 1,500 ఇస్తా అన్నారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి 27,000 రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు.